హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి ఎస్ఎస్సి కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్పెషల్ ఎడిషన్ అండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ అయితే ఉందండి. మరి చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మొదటి బిట్ చూద్దామండి. ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 డయాగ్రామ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి. 8 6 ఆర్ 48 వస్తుందండి. అదేవిధంగా ఈ రెండింటిని కూడా ఇక్కడ ప్లస్ చేయాల్సి ఉంటుందండి. 10 ప్లస్ 12 అంటే 22 వస్తుందండి. ఇలాంటి మోడల్ సమ్స్ చాలా ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుందండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సరు 26. ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆన్సర్ వస్తుందండి. ఈ ప్యాటర్న్ అదేవిధంగా కండిషన్ని మూడో దానిలో మనం అప్లై చేసినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 36 వస్తుందండి. కింద రెండింటిని కూడా ప్లస్ చేస్తే 26 వస్తుందండి. మరి సబ్ట్రాక్షన్ చేస్తే మరి 10 వస్తుందండి. ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ ఏ వస్తుందండి. మరి అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే ప్యాటర్న్ను మనం ఇక్కడ అవలంబించాలండి. మరి రెండో బిట్ చూద్దామండి. ఇక్కడ ఈ యొక్క సమ్మలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 64 అనేది 80 స్క్వేర్ అండి. అంటే 8 అండి, 8 అనుకోండి. అదేవిధంగా ఇది 5 స్క్వేర్ అంటే 25 అంటే 5 అండి. ఈ 36 6 స్క్వేర్ అండి, కాబట్టి 6 అండి. ఈ యొక్క 81 అనేది 9 స్క్వేర్ అవుతుందండి, అంటే 9 అండి. టోటల్ చూసినట్లయితే 8 + 5 13, 13 + 6 19, 19 + 9 28 వచ్చిందండి. ఇది మిడిల్లో వచ్చిందండి. సేమ్ ఇదే ప్యాటర్న్ని మనం ఇక్కడ అవలంబించాలండి. 7 వస్తుందండి. 6 స్క్వేర్ అంటే 36, 6 వచ్చిందండి. 16 అంటే 4 స్క్వేర్ అండి. 64 అంటే 8 అండి. ఇక్కడ మనం యాడ్ చేస్తే 13 + 4 17, 17 + 8 25 వస్తుందండి. 25 వస్తుంది. అయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చినట్టే ఉంటాయి కానీ దొరకవండి. టైం అయితే లాగిన్ అయిపోతుందండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. మరి ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందండి. ఇక్కడ మనం చూద్దామండి. 8 + 4 12 వచ్చిందండి. ఈ యొక్క 144 అనేది 12 స్క్వేర్ అంటే 144 అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 7 + 2 9 అండి. 9 స్క్వేర్ అంటే 81 అండి. అదేవిధంగా 6 + 2 8 అవుతుందండి. 8 స్క్వేర్ 64 అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 5 + 9 14 అండి. మరి 14 స్క్వేర్ చేయాలండి. మనం 14 స్క్వేర్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. ఆన్సర్ అయితే మాత్రం 196 అండి. ఆప్షన్ ఏ వస్తుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్యాటర్న్ కలిగిన వేరే డిజైన్ ఉన్నటువంటి ఉందండి. ఈ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ 8 4 * 32 అండి. అదేవిధంగా 6 8 * 48 అండి. ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే మిడిల్లో ఉన్నటువంటి 80 వస్తుందండి. ఈ మధ్యలో ఉన్నటువంటి 80 వస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్ మనం ఇక్కడ అవలంబించాలండి. 9 5 * 45 అండి. 4 7 * 28 అండి. రెండాట్లో కూడా యాడ్ చేస్తే 73 అనేది ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా నెక్స్ట్ బిట్ చూద్దామండి. మీకు కూడా కాల్కులేట్ చేసుకొని అన్నీ కూడా చేస్తున్నామండి. మరి అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ చూడండి, సేమ్ ఇలాంటి లెక్కనే ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ 6 7 * 42 అండి. సేమ్ ప్యాటర్ను 5 9 * 45 వస్తుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్లో PQR అనేది ఉందండి. అదేవిధంగా PQR అనేది ఈ లైన్లో కూడా ఉంది. ఇక్కడ PQR అనేది ఉండాలండి. అంటే ఈ రెండాట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యి ఉండాలి.
మరి నెక్స్ట్ ఏమి ఉండాలి? ఇక్కడ చూడండి, ఈ రెండిట్లు ప్లస్ చేయండి. 32 + 17 అనేది 49 అవుతుంది. 49 అనేది 7² కాబట్టి ఇక్కడ 7 ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే 64 వస్తుందండి. యాడ్ చేస్తే 64 అనేది 8² కాబట్టి 8 ఉందండి ఇక్కడ ఆన్సరు. సేమ్ అలాంటిదే ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే 36 వస్తుంది సార్. 36 వస్తుంది కాబట్టి ఇక్కడ 6² అంటే 6 వస్తుందండి. మరి ఆన్సర్ అయితే మాత్రం P6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ Q6 ఇచ్చినా మీరు కంగారు పడకూడదు. మీరు అందుకే చెప్పాను PQR అనేది మెన్షన్ చేశాను ఫస్ట్ మీకు. ఒకవేళ Q6 ఇచ్చినా కూడా మనం పెట్టకూడదండి, ఓన్లీ P6 పెట్టాలి. ఎందుకంటే PQR అనేది ఉండాలి కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ ఇదే ప్యాటర్న్లో 8 7 * 56 అండి. 3 5 * 15, 9 6 * 54 అండి. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయితే కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే 8th సమ్ చూద్దామండి. 8th సమ్ చూసినట్లయితే ఇక్కడ ఇది 6 ఉంది కదండి, 6² చేయాలండి 36. ఇది 5 ఉంది కాబట్టి 5² అండి. ఇలాంటి మోడల్ లెక్కలు ఉంటాయండి, కాబట్టి మనం బాగా గమనించుకొని సో ఈ మోడల్లో చేసాము అని మీరు గుర్తుంచుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్లు మనకు అర్థమవుతాయండి. 4² అంటే 16 అండి. సో మూడట్లని యాడ్ చేస్తే 77 వచ్చేస్తుందండి. సో ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ అవలంబించాలండి. 7² అంటే 49, 8² అంటే 64, 3² అంటే 9. మరి టోటల్ చూసుకున్నట్లయితే 122 వస్తుంది ఫ్రెండ్స్. 122 అయితే ఆప్షన్ వస్తుంది. ఆప్షను సి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇది కూడా కొద్దిగా టఫ్గా ఉంటుందండి. మరి ఈ 12లోంచి 4 తీయాలండి, 8 అవుతుంది. 12 - 4 అంటే 8 అవుతుందండి. మరి ఈ 9లోంచి 3 తీయాలి. ఇలాంటివి ఉంటే ఎక్కువ తీసివేతలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయండి. రెండాటిని యాడ్ చేస్తే 14 అనేది వస్తుందండి. సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ అవలంబించాలి. ఈ రెండాటిని సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. ఈ రెండాటిని సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుందండి. రెండాటిని యాడ్ చేస్తే 15 అనేది ఆన్సరు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. సో ఇలాంటివి ఎక్కువ మీకు వస్తూ ఉంటాయండి. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇలాంటి లెక్కల్ని మనం చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే షాక్ కొడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఈ నెంబర్ అనేది ఇక్కడ కీలకమండి. ఈ 14కి 3తో గుణిస్తే ఈ నెంబర్ వస్తుందండి. సారీ అండి, 14కి 4తో గుణిస్తే 56 వస్తుందండి. అదే ఇదే 14కి 6తో గుణిస్తే కింద ఉన్న నెంబర్ వస్తుందండి, ఈ నెంబర్ వస్తుందండి. అంటే 4తో గుణిస్తే పక్క నెంబరు, 6తో గుణిస్తే కింద నెంబర్ రావాలండి, అంతేనండి. మరి ఇది ఒకసారి ఇది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉందండి. 8 4 * 32, అదేవిధంగా 8 6 * 48 సరిపోయింది కదండి. రెండాట్లో కూడా కాల్కులేషన్ అనేది ఈక్వల్గా ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 12 4 ఫస్ట్ 4 కదండి, 4తో కదా మల్టిప్లై చేయాలి. 12 4 అనేది 56 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సారీ అండి, 12 4 48 సార్. 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ బాక్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏమీ కాదండి, అసలు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఇలాంటి బాక్సులు ఉన్నాయన్నీ కూడా ఇలాగే ఉంటాయండి, మీరు బాగా చూసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి లెక్కలే ఉంటాయి, మీరు అసలు కన్ఫ్యూజ్ పడడానికే లేదు. ఈజీగా మనం లెక్కలు చేయగలుగుతామండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి లెక్కలన్నీ కూడా ఇదే మోడల్ ఉంటాయి, మీరు డౌట్ పడడానికి ఏమీ లేదు. ఇక్కడ 3కి తిన్నంగా 27 ఉందండి, అంటే 3³ 27 అండి. ఇక్కడ 5కి తిన్నంగా 125 ఉందండి, అంటే 5³ 125 అండి.
అదేవిధంగా 5కి 64 ఉందండి, 4 క్యూబ్ అంటే 64 అండి. ఇంకా మరి నెక్స్ట్ మీకు తెలిసింది 6 క్యూబ్ తెలియాలండి. మరి 6 క్యూబ్ అన్నది 216 అవుతుందండి. చూసారండి, ప్రశ్న అర్థమవుతే ఈజీ అయిపోతుంది, మనకి కష్టం ఏమీ అనిపించదు. మీరు దాన్ని కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 13వదండి. ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి లెక్కలన్నీ ఇదే మోడల్ ఉంటాయి. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ అయితే చేస్తున్నానండి. పైన ఉన్న నెంబర్ 426 అండి, కిందనున్నది 351 అండి. రెండాటిని సబ్ట్రాక్షన్ చేస్తే 75 అనేది వస్తుందండి. సేమ్ అదే ప్యాటర్న్ మనం ఇక్కడ అవలంబించాలండి. ఫస్ట్ వన్ 574 అండి, సెకండ్ వన్ 345 అండి. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మరి ఆప్షన్ అయితే మాత్రం ఆన్సర్ అయితే మాత్రం 229 అనేది ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు సబ్ట్రాక్షన్ చేయండి, మీకు అర్థమవుతుంది ఇలాంటి లెక్కలన్నీ కూడా. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. మరి 14 సమ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3 ఇది అండి, 3 × 5 ఇంటూ ఇలాంటి లెక్కలే వస్తాయండి అన్నీ. 4 × 2 = చూద్దామండి. మరి 3 5 = 15, 15 4 = 60, 60 2 = 120. దీన్ని 10తో భాగిస్తే మధ్యలో ఉన్న నెంబర్ వస్తుందండి. మధ్యలో ఉన్న నెంబర్ రావాలంటే ఇవన్నీ ఇంటూ చేసేసి 10తో భాగించేయాలండి. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ కూడా చూద్దాము. సో 2 × 7 × 4 × 10. మరి 2 7 = 14, 14 4 = 56. సో 560 అండి. దీన్ని మరలా 10తో భాగించాలి కదండి, భాగిస్తే ఎంత మిగిలిందండి. సో 56 ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి అదేవిధంగా నెక్స్ట్ టైం చూద్దామండి. ఇప్పుడు మరి ఇక్కడ నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా ఈజీ అండి. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందన్నది చూసుకోండి. మరి దీనిలోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఈ నెంబర్ వస్తుందండి, దీనిలోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే సో 28 ఈజ్ ద ఆన్సర్ అండి. ఇప్పుడు చెప్పిన మోడల్లో ప్రతి లెక్క కూడా ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అండి. మరి ఇంత మంచి వీడియోలో ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ రీజనింగ్కి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎస్ఎస్సి కానిస్టేబుల్ యొక్క వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.